మరి కొద్దిసేపట్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే గువాహతిలో జరగబోతుంది. మరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ని డ్రా చేసుకుంటారో చూడాలి ఇండియా. ఇప్పుడు మనం టీమ్ విషయం మాట్లాడుకుంటే అయితే సౌత్ ఆఫ్రికా టీమ్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళు లుంగిడి, ఎంగిడి స్క్వాడ్‌కి ఆడాడు. ఒకవేళ రబడా ఫిట్ ఉంటే ఆడొచ్చు. కానీ చెప్పలేం ఎవరి ప్లేస్‌లో ఆడతారని. లుంగిడి, ఎంగిడి స్క్వాడ్‌లో యాడ్ అంటాలు గానీ, ఒకవేళ రబడా ఆడితే లుంగిడి, ఎంగిడి ఆడకపోవచ్చు. ఒకవేళ ఆహ్, రబడా ఆడినా, ఆడకపోయినా లుంగిడి, ఎంగిడికైతే ఛాన్స్ రాకపోవచ్చు. మరి చెప్పలేం ఎవరి ప్లేస్‌లో ఆడితే ఎవరు ఆడుతారని. మోస్ట్‌లీ సౌత్ ఆఫ్రికాలో అయితే ఏం చేంజెస్ ఉండవనుకుంటాను. ఇక మనం ఇండియా టీమ్ విషయానికొచ్చే అయితే పంత్ ఈ మ్యాచ్‌కి కెప్టెన్. శుభ్మన్ గిల్ ఈ మ్యాచు ఇంజ్యూరీ కారణంగా దూరమైండు. ఇది అందరికి తెలిసిందే. ఒకసారి మరి తన ప్లేస్‌లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే బావుంటదనుకుంటాను. మరి చూడాలి ఎవరిని తీసుకుంటారని. ఒకవేళ కొంచెం మరీ అంత టర్నింగ్ ట్రాక్ ఉండకపోతే అక్షర్ పటేల్‌ని డ్రాప్ జేసే అవకాశాలున్నాయన్నారు. కానీ చెప్పలేం రేపు పిచ్ ఎలా ఉంటదో. అక్షర్ పటేల్ ఉండనుకోని మనం ఒకసారి ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్ మాట్లాడుకుంటే అయితే ఆహ్, జైస్వాల్, కేఎల్ రాహుల్, 1 ఓవర్‌లో సుందర్, మీకు ఇగ 4లో పంత్ అనుకున్నాం. 5లో నితీష్, జురెల్, జడేజా, అక్షర్, ఇక తర్వాత మీకు కుల్దీప్, సిరాజ్, బూమ్రా, వీళ్ళు 11 ఉంటరు. రేపైతే మ్యాచు 9కే స్టార్ట్. 9 నుంచి 11 వరకు ఫస్ట్ సెషన్. ముందు టీ బ్రేక్ ఉంటది. 11:20 వరకు. 11:20 తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్. గువాహటిలో ఫస్ట్ సారి టెస్ట్ మ్యాచ్ ఆడడం. చూడాలి మరి రేపెలా ఉంటదో. మరీ మ్యాచయితే లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లాగా అయితే జరగద్దు ఈ టెస్ట్ మ్యాచ్. గెలిత్తేనే సీరీస్ డ్రా అయితది. మళ్ళా డబ్ల్యూటీసీకి గూడా మళ్ళా అవకాశాలుంటాయి. ఇది ఓడిపోతే ఇగ చాలా కష్టం. ఇంకా మీకు మనం వేరే వేరే దేశాలు గూడా ఎళ్లి ఆడాలే. న్యూజిలాండ్‌లో ఆడాలే, శ్రీలంకలో ఆడాలే. ఇగ చూడాలి మరేమైతదో. మీకు రేపు అయితే 9కి స్టార్ట్. మీకు రేపు 4 కల్లా టెస్ట్ మ్యాచ్ అయిపోతది. కొంచెం సన్‌సెట్ ఎర్లీ కావడంతో 4 కల్లా అయిపోయే అవకాశాలున్నాయంటారు. చూద్దాం మరి రేపేం జరుగుతదో. రేపేం జరుగుతదో మరి మళ్ళా రేపు వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.